TV5లో ఏం చెప్తున్నారు? ప్రపంచ కప్ని మహిళా క్రికెట్ టీం గెలుచుకోవడానికి లోకేష్ స్ఫూర్తి. నవ్వకండి, మరి నవ్వితే మరి కామెడీ అనుకుంటారు అందరూ. ఇలా నవ్వితే ఎలాగా? నవ్వద్దు, చాలా సీరియస్ అది. ఆయన గ్యాలరీలో కూర్చోబెట్టి పాపం ఇలా కొట్టారు కప్పు, లేకపోతే ఇలా ఎక్కడ కొడతారు? అది తప్పు. ఆయన TV5లో ఒక యాంకర్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఆ గ్యాలరీలో కూర్చోపోతే ఆ స్ఫూర్తి వాళ్ళకి అందుతుందా? అందకపోతే వాళ్ళు కొట్టగలుగుతారా? వాళ్ళు ఎప్పుడైనా పాపం ప్రాక్టీస్ చేశారా? కొన్ని సంవత్సరాల పాటు జీవితాన్ని దారపోసి ఆడారా? వాళ్ళ తల్లిదండ్రులు అందరూ త్యాగాలు చేశారా? ఏమీ కాదు. లోకేష్ గారు అక్కడ కూర్చుంటే గ్యాలరీలో ఆయన్ని చూసి కోటాల కప్పు అనుకున్నారు, కొట్టేశారు. నమ్మకండి సార్, నమ్మద్దు. పోనీ ఇంకో అదే TV5లో ఏం చెప్తారు? మోంతా తుఫాను మోకరిల్లింది చంద్రబాబు గారిని చూసి. ఇలా జాకీలు ఎత్తేవాడు, పిట్టలలాగా పొగిడేవాళ్ళు ఉంటే ఎవరికైనా సరే పని ఏం చేయాల్సిన అవసరం ఉండదు కదా. రాసుకోవడానికన్నా సిగ్గులేదు, చూపించుకోవడానికన్నా సిగ్గులేదు, వినడానికి మీకు సిగ్గులేదు. కనీసం తండ్రి కొడుకు ఒరే బాబు మరి ఇలా పొగిడే కంటే సిగ్గేస్తుందని చెప్పొచ్చు కదండి, చెప్పాలి కదా. మళ్ళీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో, క్రికెట్ టీం గెలిస్తే ఆ క్రికెటర్ ఫోటో, తండ్రి కొడుకులు ఫోటోలు, ఇంకెవరి ఫోటోలు లేవు. క్రీడా శాఖ మంత్రులు కానీ వీళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. స్పోర్ట్స్ మినిస్టర్లు వాళ్ళు ఎవరు లేరు. భారత ప్రపంచ కప్పు కొడితే కూడా అందులో కనీసం ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండదు. అంటే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం, భాగస్వాములు వాళ్ళంతా. ఎంతసేపు పబ్లిసిటీ అయినా